హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్. ఈరోజు నేను గోంగూరను టమాటా కర్రీలాగా చేస్తున్నాను. అది చాలా బాగుంటుందండి. నేను ఒక కట్ట గోంగూరను ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. నేను పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువనే పడుతుందిలేండి, పులుసు కూరలాగా ఉంటుందిగా. పోపు గింజలు వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం. 2 ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్దవి కాదు. సరిపడా ఉప్పు వేసుకుందాం ఒకసారి. అవి వేగిన తర్వాత గోంగూర వేసుకుందాం. అది మాత్రం ఎంత బాగుంటుందో అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. పసుపు, వెల్లుల్లిపాయలు కొట్టేసుకుందాం. కొన్ని చాలా ఆకుకూరలు తినబుద్ధి అవుతాయండి. ఎండాకాలం సమ్మర్ సీజన్లో ఆకుకూరలు తింటే మంచిది కదా. గోంగూర అంటే మంచిది అంటారు కానీ తినొచ్చు, 1-2 సార్లు తినొచ్చు, ఏం కాదు. ఇట్లా పులుసు కూరలు చేసుకొని తినొచ్చు అన్నమాట. ఎంత బాగుంటుందోనండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, చాలా చాలా అదిరిపోయింది. కొంచెం అది మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకొని ఉడికించుకొని మెత్తగా కారం వేసుకోవటమే. అది మనం ఫ్రైలు చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి ఏదన్నా ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాంటి కూరలు ఉంటే పక్కన అది తింటుంటే బాగుంటుంది అనమాట. 3 టమాటాలు కోసేసాను, సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అది కూడా టమాటా స్మాష్ కావాలండి, స్మాష్ అయిన దాకా ఉడికించాలి పూర్తిగా. మూత పెట్టుకున్నా పర్లేదు, దీనికి మూత కూడా అవసరం లేదు, కానీ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మధ్య మధ్యలో చూసి తిప్పుకుంటా ఉడికించుకోవాలన్నమాట. మనం బాగా మెత్తబడాలి, ఇంకా కొంచెం ఉంది మెత్తబడాలి. కారం వేసుకుందాం, సరిపడా కారం. దీంట్లో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి, స్పూన్ అంతా వేసా. ఎందుకంటే గోంగూర పులిపే, టమాటా కొంచెం పులిపే కదా, అందుకని కారం పెద్దగా తెలియదు అన్నమాట. అందుట్లో నేను వాడేది కారం లేని కారం అనమాట, పెద్ద కాయల కారం వాడతాను అనమాట నేను. మూత పెట్టుకుందాం, తీసి చూద్దాం ఒకసారి. రెడీ అయిందండి మంచిగా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. బౌల్లోకి తీసుకుందాం. గోంగూర టమాటా కర్రీ రెడీ అయింది. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్లో పెట్టుకొని చూద్దాం. అన్నము ఆలు ఫ్రై పెట్టాను. ఇక ఇది కూడా టమాటా గోంగూర కూడా పెట్టుకుందాం. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వీటిల్లో పులుసు కూరలో, పప్పు కూరలో నెయ్యి వేసుకున్నా బాగుంటుంది అన్నమాట. రైస్ తక్కువ, కూరలు ఎక్కువ తింటే మనకి పొట్ట రాదంటారు. నేను ముందు ఉత్తదే టేస్ట్ చేస్తానండి, టేస్ట్ చేసి చెప్తాను అన్నమాట. అందుకని అది ముందు ఎప్పుడైనా సరే ముందు ఉత్తది తింటేనే మనకు టేస్ట్ తెలుస్తుంది. తర్వాత ఆలు ఫ్రై నోట్లో పెట్టుకోవచ్చు. సూపర్ వచ్చిందండి. బాయ్ అండి.